హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం. పీపుల్స్ పోస్ట్ న్యూస్ మార్నింగ్ హెడ్లైన్స్కి స్వాగతం. ఇవాళ ముందుగా మనం తెలంగాణ న్యూస్ పేపర్ సంబంధించిన హెడ్లైన్స్ చూస్తున్నాం. అందులో ఈనాడు, ముఖ్యంగా ఈనాడు న్యూస్ పేపర్లో ప్రధాన శీర్షిక ఫస్ట్ పేజ్లో వచ్చిన ముఖ్యమైన అంశాలని చూసుకుంటే కనుక, రాష్ట్రానికి ఇంధన భద్రత, పెట్టుబడులు ఉద్యోగావకాశాల పెంపు లక్ష్యం, సౌర పవన విద్యుత్ ప్లాంట్లకు ప్రోత్సాహకాలు రాయితీలు, 2029-30 నాటికి 6,000 విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. సో ఇక్కడ మనకు పిక్చర్లో కూడా కనిపిస్తోంది. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ విడుదల చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, బట్టి, జూపల్లి, సుదర్శన్ రెడ్డి, సిఎస్ శాంతికుమారి గారు. సో మనకి అంటే ఎలక్ట్రిసిటీ వాడకం, విద్యుత్ వాడకం ఎక్కువైపోయింది. దాన్ని అంటే ఎలక్ట్రిసిటీ బిల్ అనే కాదు, ఎలక్ట్రిసిటీ వాడకంలో కూడా సోలార్ గ్రీన్ ఎనర్జీని ప్రవేశపెట్టాలని చెప్పేసి సౌర పవన విద్యుత్ ప్లాంట్లకి ప్రోత్సాహకాలు అందిస్తోంది. అంటే చాలామంది ఇప్పటికే చాలా చోట్ల, చాలా రాష్ట్రాల్లో కూడా, మన రాష్ట్రాల్లో కూడా, తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా చాలా చోట్ల ఇండివిజువల్ హౌసెస్కి కూడా, అంటే పరిశ్రమలే కాదు ఇండివిజువల్ హౌసెస్కి కూడా సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఆ వేలో ఇంకా ముందుకు వెళ్ళడానికి అని చెప్పేసి ప్రభుత్వము పెట్టుబడులు ఎవరైతే సోలార్ ప్లాంట్లు, పవర్ ప్లాంట్లు పెట్టుకుంటున్నారో వాళ్ళకి ప్రోత్సాహకాలు, రాయితీలు అందిస్తుంది. దానికి సంబంధించి క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని కూడా విడుదల చేసింది గవర్నమెంట్. ఇది చాలా మంచిదండి. ఫ్యూచర్ అంటే భవిష్యత్తు తరాల వారికి కూడా ఇది చాలా ఉపయోగకరం. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాము, ఎక్కడ చూసినా కూడా అంటే ప్రతి ఫుడ్ విషయమైనా సరే వాతావరణం మార్పులు చోటు చేసుకోవడం కానీ, నీరు కానీ, మంచినీరు కానీ, లేకపోతే సాగునీరు కానీ, వర్షాభావ పరిస్థితులు కానీ ఎలా ఉన్నాయో ప్రకృతి మారడం వల్ల, అంటే ప్రకృతి మారుతోంది అంటే మనం చేసిన తప్పిదాలే అవి కూడా. అంటే అందుకే ప్రకృతికి కోపం వస్తే తట్టుకోలేము అంటాము. కాబట్టి సో రీప్లేస్మెంట్ అని కూడా చెప్పలేములేండి పూర్తిగా. అంత వేగవంతంగా జరుగుతుందని కాదు, నెమ్మదిగా వెళ్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఫ్యూచర్ని కూడా దృష్టిలో పెట్టుకొని సౌర పవన విద్యుత్ ప్లాంట్లకు ప్రోత్సాహకాలు అందిస్తూ రాయితీలు ఇస్తోంది ప్రభుత్వం. అలా అయితే ఇంకా ఎక్కువ మంది ముందుకు వస్తారు కదండి. ముందుకు వచ్చేసి వారి పరిశ్రమలకు కావాల్సిన ఇది కూడా, అంటే సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడం ఇలా జరుగుతుంది. ఇప్పటికే చాలా చోట్ల అంటే ఇండివిజువల్ హౌసెస్లో అయితే కనుక చాలా మంది వాడుతున్నారు. మనం ఒకసారి కనుక టౌన్లలో, అంటే జిల్లాలోకి వెళ్తే కనుక చాలా చోట్లనే కనిపిస్తాయి. దానికి సంబంధించిన పాలసీని విడుదల చేశారు. కొత్త పాలసీలో రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం మెగావాట్లలో ఇచ్చారు. ఇక్కడ ఇంధనం, సౌర విద్యుత్తు ప్రస్తుతం 7,889 ఉంటే 2034 నుంచి 35 మధ్యకి ఏం టార్గెట్ పెట్టుకున్నారు అంటే 26,374 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే పంపిణీ చేసే RE 2034 నుంచి 35కి 8,242 మెగావాట్లుగా చేయాలన్నది ఉద్దేశం. అలాగే పవన విద్యుత్ 128 ఉంది ప్రస్తుతం. 2034 నుంచి 35కి 4,528 మెగావాట్లకి తీసుకెళ్లాలన్నది. అలాగే ఇంధన నిల్వ 1,600 ఉంది ప్రస్తుతం, అది 7,917 మెగావాట్లకు తీసుకెళ్లే ఉద్దేశం. అలాగే జియోథర్మల్ ప్రస్తుతం 20 మెగావాట్లు ఉంది, దాన్ని 3,000 మెగావాట్లకి తీసుకెళ్లాలన్నది ప్రధాన ఉద్దేశము. కొత్త పాలసీలో రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి స్థాపిత ఉత్పత్తి సామర్థ్యము 2034 నుంచి 35 వరకు ఎంత లక్ష్యం పెట్టుకున్నారు అన్నది ఇక్కడ స్పష్టంగా ఇచ్చారు. ఇది ఒక ముఖ్యమైన న్యూస్. అలాగే ఇంకొకటి చూసుకుంటే కనుక, సాగు యోగ్యం కాని భూముల గుర్తింపునకు 16 నుంచి సర్వే, అంటే ఈ నెల 16వ తేదీ నుంచి సాగు యోగ్యం కాని భూములు ఏవైతే ఉంటాయో వాటి గురించి సర్వే చేయబోతున్నారు. 21 నుంచి 24 వరకు జరిగే గ్రామ సభల్లో వాటిని నిర్ధారిస్తారంట. ఈ సభల్లోనే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారుల ఎంపిక, గ్రామీణ ఉపాధి హామీ జాబ్ కార్డులు ప్రామాణికం, ప్రభుత్వ మార్గదర్శకాల జారీ. సో ఏవైతే అంటే రైతు భరోసా అనుకున్నాం కదా, రైతు భరోసా ఈ నెల 26 నుంచి ఇస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఏవైతే సాగు యోగ్యం కానీ, అంటే గతంలో మనకు తెలిసిందే సాగు యోగ్యం చేయలేని భూములకి ఇచ్చారు, కొన్ని చోట్ల వెంచర్లకి ఇచ్చారు. అసలు మార్గదర్శకాలంటూ ఏం లేవు, ఇష్టానుసారం ఇచ్చేసినట్టు అయిపోయిందనమాట గత ప్రభుత్వ హయాంలో. అంటే రాళ్ళు రప్పలు, అది ఇంకా పనికి వస్తుందో పనికి రాదా, కంప చెట్లు మొలిచాయా, ముళ్ళ చెట్లు పెరిగాయా, అలాంటి వాటన్నిటికీ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. అందుకని చెప్పేసి ఈసారి
అలా వెళ్ళకోకుండా అంటే ఇప్పుడు భూమి సాగు చేయట్లేదండి, లేదా కొన్ని చోట్ల వెంచర్లకి రహదారులకు కూడా ఇచ్చారన్న మాటలు వచ్చాయి. అప్పుడు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలండి? ఇప్పుడు ఎవరైతే సాగు చేస్తున్నారో ఆ రైతులకు ఇస్తే వాళ్ళకు ఉపయోగం ఉంటుంది. దాని ద్వారా వాళ్ళు కూడా ఇంకొంత పెట్టుబడికి అంటే వాళ్ళు పెట్టే పెట్టుబడిలో ఇది కూడా తోడవుతుంది, బాగుంటుంది. అందుకని చెప్పేసి గవర్నమెంట్ అన్ని ఆలోచించి సర్వే చేపడుతోందనమాట. అంటే అర్హులకే ఫలాలు అందాలి అన్నది గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం. సో దీనికి సంబంధించి చూసుకుంటే కనుక ఎలా అంటే సాగు యోగ్యం కాని భూముల గుర్తింపు సర్వే ఎలా చేస్తారు అన్నది కూడా మనకు అంటే ఇచ్చారు. ఏవి అంటే సాగు యోగ్యం కాని భూములు ఏవి అన్నది అంటే కనుక అంటే ఇప్పుడు గవర్నమెంట్ చెప్పే దాంట్లో ఇల్లు వెలిసిన కాలనీలుగా మారిన అన్ని రకాల స్థలాలు సాగు యోగ్యం కాని భూముల కిందకు వస్తాయి. అలాగే రాళ్ళు రప్పలు గుట్టలతో నిండిన భూములు, స్థిరాస్తి లేఅవుట్లు రోడ్లుగా మారినవి, పరిశ్రమలు గోదాములకు గనులకు వినియోగిస్తున్నవి, ప్రభుత్వం సేకరించిన అన్ని రకాల భూములు, ఇవి సాగుయోగ్యం కాని భూములండి. వీటికి రైతు భరోసా ఉండదు. దానికి సంబంధించి 16వ తేదీ ఎలాగో సర్వే చేస్తారు కాబట్టి ఆ సర్వేలో తేలుతుంది ఏ భూములు ఏవి అర్హత కలిగిన వాళ్ళు అంటే అర్హత కలిగిన భూములు ఏవి అన్నది. సో సాగుయోగ్యం కాని భూములు ఏవి అన్నది కూడా గవర్నమెంట్ చెప్పింది. ఇందాక ఆ పాయింట్స్ మనం మాట్లాడుకున్నాము. ఏదైనా సరే అండి, ఒక పథకం చేపట్టినప్పుడు ఇలా ఒక మార్గదర్శకాలు పెట్టుకొని సక్రమంగా సజావుగా చేసుకుంటూ వెళ్తే కనుక అర్హులు ఎవరో వాళ్ళకే అందుతాయి ఫలాలు, ఏ పథకమైనా సరే అది. సో అప్పుడు రాష్ట్రం సుభిక్షంగా ముందుకు వెళ్తుంది. అందరూ కూడా అంటే మాకు రాలేదు, మాకు అర్హత కలిగి ఉన్నా కూడా అన్న బాధ వాళ్ళలోనూ ఉండదు. లేకపోతే మాకు రాలేదు చూడు వాళ్ళకి అనర్హత అంటే వాళ్ళు అర్హులు కాదు అయినప్పటికీ వాళ్ళకు వచ్చింది అన్న ఫీలింగ్ కూడా ఉండదు ఎవరిలో. అందుకనేసి సజావుగా రేవంత్ సర్కార్ వచ్చినప్పటి నుంచి మనం గమనిస్తే కనుక ప్రతిదీ ఒక ప్రణాళికాబద్ధంగా ఒక విజన్తో వెళ్తున్నారు ఆయన. అంటే కొంచెం టైం తీసుకున్నా కూడా చెప్పిన టైంకి ఇస్తున్నారు. కానీ ఒకరోజు అటో ఇటో అయినా కూడా కొన్ని విషయాల్లో ఏదైతే పర్ఫెక్ట్గా అనుకున్నారో, ఎవరికైతే వెళ్ళాలో, ఏ పథకం ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి అందేలాగా తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తున్నారు. ఇక మనం ఇంకొక న్యూస్ చూసుకుంటే సంక్రాంతి పండుగ రేపటి నుంచి స్టార్ట్ అవబోతోంది. దానికి సంబంధించిన వార్త. ఎటు చూసినా జనం, పండుగ పయనం, కిటకిటలాడిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పోటెత్తిన గోదావరిలా వాహనాల ప్రవాహం, విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్, శనివారం సాయంత్రానికే 70,000 వాహనాలు వెళ్ళినట్లు అంచనా. మనం ఎప్పుడు చూసినా కూడా సంక్రాంతి, దసరా ఈ రెండు పండుగలు చూసుకుంటే కనుక యాక్చువల్గా గ్రామాల్లో పండుగ వాతావరణం చాలా మెండుగా ఉంటుంది. అసలు రెండు కళ్ళు సరిపోవన్నమాట గ్రామాల్లో పండుగని చూడడానికి. కానీ మహానగరం మాత్రం వెలవెలబోతోందండి. ఎందుకంటే జనాలందరూ పల్లెలకు వెళ్ళిపోయారు, వాళ్ళ ఊర్లకు వెళ్ళిపోయారు. హైదరాబాద్ మహానగరం మాత్రం బోసిపోయింది. ఎనీవే జనాలు చూసారండి ఎలా ఉన్నారు. అసలు బస్ స్టాండ్లకు వెళ్ళాలంటేనే మనం ఇంటికి వెళ్ళేటప్పుడు చూస్తూ ఉంటాము. నిన్న మొన్న ఎంత ఉన్నారు అంటే కనుక ఇసుకేస్తే రాలదు అంటాం కదా, అంత జనాలు ఉన్నారు. సో ఎట్టకేలకి పండుగ బాగా జరుపుకోబోతున్నారు. అందరూ పండుగ బాగా సంతోషంగా సుఖ సంతోషాలు జరుపుకోవాలి. ముఖ్యంగా సంక్రాంతి పండుగ రైతులకు సంబంధించినది. ఎందుకంటే రైతు ఇంటికి పంట వస్తుంది. ఆ సంతోషంలో ఈ 3 రోజుల పండుగ ఏదైతే ఉందో భోగి, సంక్రాంతి, కనుమ ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఇక్కడ ఇంకొక మెయిన్ న్యూస్ చూసుకుంటే కనుక అండి, యాదాద్రి జిల్లా బారాస కార్యాలయంపై దాడి, ఫర్నిచర్ను ధ్వంసం చేసిన యువజన కాంగ్రెస్ SSUI కార్యకర్తలు, సీఎంపై బారాస జిల్లా అధ్యక్షుడు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణ. అయితే ఇక్కడ ఏమని చెప్పారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి యాదాద్రి భువనగిరి జిల్లా బారాస అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ యువజన కాంగ్రెస్ SSUI కార్యకర్తలు శనివారం బారాస జిల్లా కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ను ధ్వంసం చేశారంటండి. ఎప్పుడైనా సరే ఏదన్నా ఉంటే కనుక గొడవలు, ధ్వంసాలు చేయడాలు, లేకపోతే ఆస్తులు అంటే భవనాలు అవ్వచ్చు, అది గవర్నమెంట్ ఆస్తి అవ్వచ్చు, ప్రైవేట్ ఆస్తి అవ్వచ్చు, ఆస్తుల మీద ఇది చేయడాలు కానీ, ధ్వంసాలు చేయడం కానీ, లేకపోతే మనుషుల మీద కొట్టుకోవడాల వరకు కానీ వెళ్ళకూడదు. ఏదన్నా ఉంటే కనుక మాట్లాడుకోవాలి, అంతేకాని మాట్లాడుకోవాలి లేదా ఫిర్యాదు చేయాలి. పోలీస్ వ్యవస్థ ఉంది కదండి. లేదంటే డైరెక్ట్గా సీఎం గారికి అర్జీ పెట్టండి. మీరు కొట్లాడుకొని మీ వల్ల మధ్యలో సంబంధం లేని ఎంతమందికి దీనివల్ల ఎఫెక్ట్ అవుతారు. ఇలాంటి గొడవలకి దూరంగా ఉండండి. ఎవరైనా సరే ఏదన్నా జరిగింది అంటే చాలు
ఏ ప్రభుత్వమైనా సరే, మా సినిమాలైనా సరే వాళ్ళ అభిమానిని అంటే వాళ్ళ స్టార్ హీరోని కానీ లేదా ఒక సీఎంని అంటున్నారంటే వాళ్ళ అభిమానులు ఇట్లా దాడులు చేయడం ఇవి చాలా రోజుల నుంచి మనం చూస్తున్నాం. కానీ అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే దాడులు చేసుకొని ఏం చేస్తారండి, దెబ్బలు తగిలించుకొని ఒకవైపు ఇంట్లో వాళ్ళకి టెన్షను, ఇంకొక వైపు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారని చెప్పేసి కేసులు నమోదవుతాయి. తర్వాత మీ జీవితం ఏమవుతుందండి? క్షణికావేశంలో తీసుకునే నిర్ణయం వల్ల మీ జీవితం ఇబ్బందుల్లో పడుతుంది. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ అంత స్ట్రిక్ట్గా ఉంది. ఏం చేసినా కూడా ఒక్కసారి మీ భవిష్యత్తుని గుర్తుపెట్టుకొని అలాంటి పనులు చెయ్యాలా లేదా అన్నది గుర్తుపెట్టుకోండి. ఆవేశంలో ఊగిసలాడిపోయి వస్తుంది, కోపం వస్తే అదుపులో పెట్టుకోవాలి. ఆవేశం వచ్చింది కదా అని చెప్పేసి ఇష్టానుసారం చేస్తే ఆ తర్వాత రియలైజ్ అయినా కూడా అంత ఉపయోగం ఉండదు. ఎందుకంటే కేసులు నమోదయ్యేటివి అయిపోతాయి. మీ భవిష్యత్తు ఏమవుతుంది, మీ కుటుంబ వాళ్ళ పరిస్థితి ఏంటి, అది ఆలోచించుకొని జాగ్రత్తగా ఏదైనా సరే ఎలా డీల్ చేసుకోవాలి అన్నది చేసుకోండి. అంతేకాని ఇలాంటి కార్యాలయాల పైన దాడులు ఇలాంటివి మాత్రం ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే ఇలాంటి వాటి జోలికి వెళ్ళకండి. మరో బ్యానర్ ఐటమ్గా వచ్చింది. ఇది చాలా విషాదమైన వార్త అండి. జల విషాదం. కొండ పోచమ్మ సాగర్లో మునిగి 5 యువకుల మృత్యువాత. జలాశయం వద్ద సెల్ఫీ తీసుకుంటుండగా పట్టు తప్పిన 4, వారిని కాపాడబోయి మరో స్నేహితుడు మృతి. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, కేసీఆర్. అందరూ యంగ్స్టర్స్ అండి, పిల్లలు. అసలు వాళ్ళకి ఎంత జీవితం ఉంది. ఈ మధ్య చాలామంది, అంటే ఇది సందర్భమా కాదా అన్నది పక్కన పెడితే కనుక, సెల్ఫీ తీసుకుంటూ వీళ్ళు చనిపోయారు, వాళ్ళని కాపాడడానికి ట్రై చేసిన ఇంకొక స్నేహితుడు కూడా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇది చాలా బాధాకరమైన విషయం. అందులో పండుగ పూట చాలా భవిష్యత్తు ఉంది పిల్లలకి. ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే కనుక సెల్ఫీల పేరుతో లేదా రీల్స్ చేయాలన్నా ఇదితో ఇష్టానుసారం, అంటే ప్రమాదం పొంచి ఉంది అని తెలిసినప్పటికీ కూడా సో మేము హ్యాండిల్ చేసుకోగలము అన్న అతి విశ్వాసంతో సెల్ఫీలు తీసుకోవడాలు, లేదంటే కనుక రీల్స్ చేయడాలు, ఏంటి రైల్వే ట్రాక్ల పైన రైలు అక్కడ వస్తూ ఉంటుంది, ఇక్కడ ఇలాంటివన్నీ కూడా మనం న్యూస్లో చూస్తూనే ఉన్నాము. లేదంటే మెట్రో ట్రైన్ ఎక్కుతారు, దాన్ని పట్టుకొని ఇలా స్టాప్ వచ్చినప్పుడు చూసి ఇలా ఒక సెల్ఫీ అంటారు, అదంటారు. తీసుకోండి, తప్పులేదు. కాకపోతే ఏంటి అక్కడ పరిస్థితి ఏంటి? ఇలా నది ప్రవాహం దగ్గర కానీ జలాశయాల దగ్గర కానీ చాలా చాలా సంఘటనలు చూసాం గతంలో కూడా. ఏదైతే కనుక సెల్ఫీల కోసమో వాటర్ మధ్యలో కొన్ని గట్లు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, వాటిపై నిల్చుంటే కనుక లొకేషన్ బాగా వస్తుంది కదా అన్న ఉద్దేశంతో వెళ్ళి సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీ సరదా కరెక్టే, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ వాటర్ వృద్ధి పెరిగిందనుకోండి, ఉధృతి పెరిగితే ఎవరికి నష్టం? మీకే కదా. చిన్న ఏజ్ మీ అందరిది. మీరనే కాదు, సామాన్యంగా ఎవరైనా సరే యువతి యువకులారా, మీరు సెల్ఫీలు కానీ లేకపోతే రీల్స్ చేసి లైక్లు ఎక్కువ రావాలని, ఫాలోవర్స్ ఎక్కువ పెరగాలనేసి ఇలాంటివి కాకుండా ముందుగా మీ భద్రత మీరు చూసుకోండి, తర్వాతనే ఇవన్నీ. ఎందుకంటే ఫస్ట్ బ్రతికుంటేనే కదా అలాంటివన్నీ చేసి మనం పేరు తెచ్చుకోగలుగుతాము. ప్రాణమే పోయినప్పుడు ఏం చేస్తాం అలాంటివన్నీ కదా. కాబట్టి ఇలాంటివి చాలా జరిగాయి, కానీ రియలైజ్ అయ్యే వాళ్ళు అవుతున్నారు, రియలైజ్ కాని వాళ్ళ సంఖ్యనే ఎక్కువ ఉంది. తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. సో యువతి యువకులకి ఒక్కటే సూచన, బీ అలర్ట్. ఇలాంటివి ప్రయోగాలు చేసే ముందు 1-2 సార్లు ఆలోచించండి. మళ్ళీ చెప్తున్నా, మీ కుటుంబ సభ్యులని ఒక్కసారి దృష్టిలో పెట్టుకోండి, మీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకోండి. మీరు ఏదైతే లైకుల కోసం చేస్తున్నారో మీకు ఆ లైకులు రావాలంటే మీరు ప్రాణాలతో ఉండాలి. ప్రాణాలతో ఉండాలంటే ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. నెక్స్ట్ ఇంకొక తెలంగాణకి సంబంధించిన మరో న్యూస్ పేపర్ చూద్దామండి. వెలుగులో కూడా ప్రధాన బ్యానర్ ఐటమ్ ఫస్ట్ పేజ్లో వచ్చినది. సోలార్ పవర్ టార్గెట్ 26,000 మెగావాట్లు 2035 నాటికి చేరుకోవాలని ప్రభుత్వ లక్ష్యం. ఏదైతే గ్రీన్ ఎనర్జీ పాలసీని విడుదల చేశారో ఆ పిక్చర్ మనం ఇందాక ఈనాడు పేపర్లో చూసి డిస్కస్ చేసుకున్నాము. సేమ్ ఐటమ్ ఈ వెలుగు న్యూస్ పేపర్లో కూడా ప్రధాన బ్యానర్ ఐటమ్గా ఇచ్చారు. దీని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఇంకొక న్యూస్ చూద్దాము. ఇంపార్టెంట్ న్యూస్ అండి ఇది బాగా. అసైన్డ్ భూముల్లో వెంచర్లు. సిరిసిల్ల బీఆర్ఎస్ నేతల భూదందాలో కొత్త కోణం. బైపాస్ వస్తుందని ముందే తెలుసుకొని తక్కువ ధరకు అసైన్డ్ భూముల కొనుగోలు, ఫ్లాట్లుగా చేసి నోటరీపై అమ్మకాలు. 10 కోట్ల రూపాయల మేర వెనకేసుకున్న తాజా మాజీ సర్పంచ్ భర్త. రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకటాపూర్లో వెలుగులోకి. ఇక్కడ ల్యాండ్ కూడా ఫోటో ఇచ్చారండి. వెంకటాపూర్ సర్దాపూర్ మధ్య అసైన్డ్ భూముల్లో వెంచర్లు. అంటే రాజు మనోడైతే
ఏదైనా చేయొచ్చు అన్నట్టు అధికారంలో ఉన్నారు కదా అని చెప్పేసి అసైన్డ్ భూముల్లో ఏదైతే అసైన్డ్ భూముల్లో వెంచర్లు వేయడం ఎంత తప్పండి, ఇది తెలుసు. అయినా కూడా గవర్నమెంట్ సైలెంట్గా ఉంది. అది చేసిండేది కూడా ఎవరో కాదు, తాజా మాజీ సర్పంచ్ భర్త అంట. ఆయన కూడా ప్రభుత్వంలో భాగమే కదండి. ప్రభుత్వ అధికారులు లేదా ప్రభుత్వంలో భాగమైన వాళ్ళు మంత్రులు అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు, లేకపోతే కార్పొరేటర్లు అవ్వచ్చు, ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆస్తులు ఎంతసేపు ఆస్తులు వెనకేసుకుందాము, ఎక్కడ భూములు ఉన్నాయి కబ్జా చేద్దాము, ఈ ధోరణితో వెళ్తే సామాన్య ప్రజలు ఏమైపోతారండి? మీకు ఎక్కడ దొరికింది దోసేసుకొని వేసేసుకొని వెళ్ళిపోతారు. మీరు కోటీశ్వర్లు కావాలి, మీ పిల్లలు కోటీశ్వర్లు కావాలి, మీ కుటుంబం బాగుండాలి, పక్కన వాళ్ళు ఎటు వెళ్ళిపోయినా పర్వాలా. అసైన్డ్ భూముల్లో అసలు అలా ఎలా తీసుకోవాలనిపిస్తుందండి? కొంచెమన్నా మానవత్వం లేదా మీకు? అంటే లేకపోతే మనం పాపం చేస్తున్నాము అనేసి ఆ పాపపు పశ్చాత్తాపన ఉండదా? ఇలాంటి భూములు వెంచర్లు వేసుకోవడం కానీ లేదా కబ్జాలు చేయడం కానీ ఇలాంటివి చేసినప్పుడు కొంచెం ఆలోచించండి. మీరు అనుకుంటూ ఉండొచ్చు ఏంటి మనం మానవ జన్మ ఎత్తాము, బాగుంది, అయిపోయింది ఈ జన్మలో మనం కోటీశ్వర్లు, అందరి ముందర హైఫైగా ఉండాలి, ఫ్రీగా వస్తున్నాయి కదా అనేసి. ఫ్రీగా వస్తుంది, ఫినాయిల్ ఇస్తాం, తాగుతామంటే చెప్పండి, ఫ్రీగా ఫినాయిల్ తెచ్చిస్తాము. అట్లా ఉంది మీ వ్యవహారము. ఇట్లాంటివి చేయకండి. మీ కర్మ ఎవరిని వదిలిపెట్టదు. మీరు ఇప్పుడు సంతోషంగా ఉండొచ్చు, కాకపోతే ఎప్పుడు 20 ఏళ్ళ యువకుడు ముసలోడు కావాల్సిందే, పుట్టిన పాప కానీ బాబు కానీ ముసలోడు అవ్వాల్సిందే. ఉడుకు రక్తంలో ఉన్నాం కదా అని చెప్పేసి ఏదైనా చేస్తామని చెప్పేసి ఇట్లా తప్పుడు పనులు చేస్తే కనుక ఏమవుతుంది? ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీ కర్మ ఎప్పటి నుంచి అనుభవించాల్సి ఉంటుందో దేవుడు ముందే డిసైడ్ చేసుంటారు. ఆ కర్మ ఫలితాన్ని అనుభవించి అప్పుడు మీరు పశ్చాత్తాపన్నా కూడా చేసేది ఏమీ లేదు. వీలైతే నలుగురికి సహాయం చేయండి, మంచి చేయండి, లేదంటే కామ్గా మీ పనులు మీరు చేసుకోండి. ఇట్లా గవర్నమెంట్ భూములు లాక్కోవడం ఏంటండి? గవర్నమెంట్ భూముల అధికారం మీ చేతిలో ఉంది కదా అనేసి రాసేసుకొని వెళ్ళిపోవడం ఏంటి? మీకు కొంచెం కూడా పశ్చాత్తాపం అట్లేం అనిపించదా? అయ్యో మనం తప్పు చేస్తున్నామని. మీ విలువలంటూ ఏం లేవా? మీకు విలువలు లేకపోతే మీరేమి సర్పంచులండి, మీరేం ప్రజలకు ఇస్తారు చెప్పండి? మీలాంటి కొంతమంది వాళ్ళ వల్లే ఏ గవర్నమెంట్ అయినా సరే ఆ గవర్నమెంట్లకి దెబ్బ. మిమ్మల్ని ఎవరేమనరు, సర్పంచ్ చేశారని పల్లెల్లో అనుకుంటారు, కానీ చూడు ఈ ప్రభుత్వంలో ఇలా జరిగిపోయాయి అని చెప్పేసి ప్రభుత్వం ఎంత మంచి పనులు చేయాలనుకున్నా కూడా అది ఏ ప్రభుత్వం అయినా ఇవ్వచ్చు. మీలాంటి వాళ్ళ వల్ల ఇలా అవుతుంది. సో ప్రభుత్వం వరకు ఇలాంటి విషయాలు వెళ్ళాయి అనుకోండి, అప్పుడు మీకు చేస్తారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ అసైన్డ్ భూమిలో వెంచర్లు వేశారు, ఇది ప్రభుత్వ దృష్టికి వచ్చింది, అంతా వచ్చింది కాబట్టి చక్కగా తీసేసుకునే అవకాశం ఉంది. వెనక్కి తీసేసుకొని అది ఎవరికి అంటే అసైన్డ్ భూముల్లో ఏం చేయాలనుకున్నారో అది చేసే అధికారం ప్రభుత్వానికి ఉందన్నమాట. సో దీనికి సంబంధించే బీజేపీ నేత బండి సంజయ్ కూడా ఫైర్ అయ్యారు. సర్కార్ భూమి కబ్జా చేసిన వాళ్ళపై ఉక్కుపాదం మోపండి, అవసరమైతే బుల్డోజర్లు దింపండి. బండి సంజయ్. ప్రభుత్వానికి ఆఫీసర్లకు మేం అండగా ఉంటాం. కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ లీడర్లు ధరణి పేరుతో ప్రభుత్వ భూములను మాయం చేశారని ఫైర్. మనం ఇప్పుడు ఏదైతే కొత్తగా భూభారతి బిల్లు ఆమోదించబడింది, చట్టంగా మారింది. అంతకుముందు గతంలో ధరణి అనే పేరు ఉండేదన్నమాట. ఆ చట్టానికి ధరణి పేరుతో ఎన్ని భూ కబ్జాలు చేశారో, భూదందాలు చేశారో చాలామందికి తెలుసు. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన భూదందాలు, భూ అక్రమాలన్నీ బయటకు వచ్చాయి. సో అవన్నీ బయటకు వచ్చేసరికి ఒక్కసారిగా చెప్తూ ఉంటే కనుక మీరు ఇవన్నీ చేశారని ఉక్కిరిబుక్కిరి అయిపోతున్నారు. అంటే ఎదురుదాడి చేస్తే మనం ఒక మాట మాట్లాడినప్పుడు దాన్ని ఏదో కవర్ చేసుకుందామని ఎదురుదాడి చేస్తే కనుక అదో నిజమైపోతుందని అనుకోవడం మీ భ్రమ. నిజం ఎప్పటికైనా సరే, లేట్గా అయినా సరే నిజమే తెలిసిపోతుంది. సో ఇప్పుడు బీజేపీ నేత కూడా అదే మండిపాటు పడుతున్నారు కదా బండి సంజయ్. మీరనే వాళ్ళు కదా కేటీఆర్ గారు లేదంటే హరీష్ రావు గారు బండి సంజయ్ కాంగ్రెస్కి ఫేవరెట్ అది ఇది అనేసి. ఏం ఫేవరెట్ అంటే అన్యాయాన్ని ప్రశ్నిస్తే అన్యాయాన్ని మేము కూడా ప్రశ్నిస్తామండి. ఇప్పుడు ప్రజలు కూడా అన్యాయాన్ని ప్రశ్నిస్తారు. అంటే అన్యాయాన్ని ప్రశ్నించిన ప్రతి ఒక్కరు కూడా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారా? అది మీకు అనుకూలంగా మాట్లాడితే అప్పుడు సంతోషంగా ఉంటుంది మీకు. అంటే మీరు భూ కబ్జాలు చేయొచ్చు, భూములు గుంజుకోవచ్చు, ఎక్కడ భూములు ఉంటే అవి ఆక్యుపై చేయొచ్చు, ఇంకా ఎవరైనా ఎక్కడన్నా ఉంటే వాళ్ళని బెదిరించి కబ్జాలు చేసి తీసుకోవచ్చు. మీ పాలనలో అట్లా చాలా జరిగాయి. మీరు బహుశా గ్రామస్థాయికి వెళ్ళి చూడలేదేమో. గత 10 ఏళ్లలో అంటే బీఆర్ఎస్ హయాంలో, ఒకప్పుడు టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ రెండు మీరే, మీ హయాంలో
మీరు ఒక్కసారి సామాన్య ప్రజలతో డైరెక్ట్గా వెళ్ళలేకపోయినా ఏ మాస్కో వేసుకొని వెళ్ళండి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాలన ఎలా ఉండేది అంటే కనుక వాళ్ళే చెప్పేవాళ్ళు. నేను స్వయంగా విన్నానండి. అమ్మో, హిట్లర్ పాలన అని. హిట్లర్ పాలనతో పోల్చారు అంటే కనుక చూడండి, మీ మీ కార్యకర్తలు కానీ కార్పొరేట్లు కానీ ఎలా బెదిరిస్తున్నారో వార్డులలో మెంబర్లని. వార్డుల్లో అండి, మా వార్డులో కూడా మెంబర్ని బెదిరించి మీకు ఇక్కడ అసలు ఉంది కదా, ఎందుకు ఇది మీకు మాకు ఇచ్చేసేయండి, ఇవ్వకపోతే కనుక మేము ఇచ్చేస్తామని బెదిరించిన దాఖలాలు చాలా ఉన్నాయి. కాకపోతే భయపడి పేద మధ్యతరగతి ప్రజలు ఏం చేస్తారండి, పోలీసులకి కేసు పెట్టి వాటి చుట్టూ తిరగలేము, వీళ్ళేమో బడాబాబులు, వీళ్ళకి ముఖ్యమంత్రులు మంత్రులతో ఇది లింకులు ఉన్నాయి, వీళ్ళు ఎంతకైనా తెగిస్తారు, ఏవైనా చేస్తారు, సరే ఏదో ఒకటి అని చెప్పేసి బాధపడుకుంటూ ఇచ్చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇది చాలా అన్యాయము. మీరు ధరణి పేరుతో ఏవైతే భూములు దందుకున్నారో ఆ భూములన్నీ కూడా తిరిగి మళ్ళీ ప్రభుత్వము తీసుకుంటుంది. తీసుకొని అవి గవర్నమెంట్ భూములు గవర్నమెంట్కే ఉంచుతుంది, దేనికి కావాలో దానికే ఉపయోగిస్తుంది. మీరు ఇప్పటికే చాలా దందాలు చేశారు, చాలా స్కాములు చేశారు, చాలా సంపాదించారు. పోయేటప్పుడు ఎవరు వెనకేసుకొని వెళ్ళరు కదా. ఎందుకు కేటీఆర్ ఇదంతా చెప్పండి. అసలు మీకు ఏదో ఎవరో ఫేవర్ చేశారండి, వాళ్ళ కోసం ఇవ్వడం ఇదంతా అవసరమా? బతికిన రోజులు మంచిగా బతకండి. అదేదో సామెత చెప్తారు కదా, కాకిలా కలకాలం బతికే కన్నా హంసలు 6 నెలలు బతికినా మంచిదని. అట్లా మంచిగా మంచి పనులు చేసి ప్రజలతో మన్నలు తెచ్చుకోవాలి. కానీ ఇదేంది చండాలంగా, అసలు కొంచెమైనా ఇంకా వద్దులేండి, మాట్లాడితే ఇంకెక్కడికి వెళ్తుంది. మళ్ళీ ఇప్పటికే మీరు పాపం ఈడీ ఏసీబీకి విచారణలో చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. మీకు ఇంకా ఇట్లా ఏది మాట్లాడి మంచి సలహాలు సూచనలు ఇచ్చి మంచిగా ముందుకే వెళ్ళమని చెప్దామన్నా కూడా మీరు తీసుకునే స్థాయిలో లేరు. ఇంకా మీకు ఎంత చెప్పినా వేస్ట్. నిజమే అండి, బండి సంజయ్ గారు ఏదైతే చెప్పారో ప్రభుత్వానికి ఆఫీసర్లకు అండగా ఉంటామన్నారు. ఎందుకంటే అన్యాయం చేశారు కాబట్టే, సర్కారు భూములను కబ్జా చేశారు కాబట్టే వాళ్ళు ఉన్నత అంటే తెలంగాణ ప్రజలుగా వాళ్ళు మేము మీకు అండగా ఉంటాము అని చెప్పేసి భరోసా ఇచ్చారు. అంతేకాని దీంట్లో మీరు మళ్ళీ ఏవో లొసుగులు వెతికి మొన్న కూడా అన్నారు వాళ్ళిద్దరు కాంగ్రెస్కి ఫేవర్ చేస్తుంది బీజేపీని. ఇది ఫేవర్ కాదు, తప్పు అని ఎవరైనా సరే అంటారు. మీరు అదొక్కటి దృష్టిలో పెట్టుకోండి. ఇంకొక మరో న్యూస్ చూస్తే కనుక ఇందులోనే అండి, ఈ నెల 27న రాష్ట్రానికి రాహుల్ గాంధీ గారును మల్లికార్జున ఖర్గే గారు వస్తున్నారంటే దానికి సంబంధించిన న్యూస్ ఇచ్చారు. సంవిధాన్ బచావో యాత్రలో పాల్గొననున్న అగ్రనేతలు. మీడియాతో చిట్చాట్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పారు, సంవిధాన్ బచావో యాత్రకి కాంగ్రెస్ నుంచి అగ్రనేతలు వస్తున్నారని. అంటే వాళ్ళల్లో మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ వీళ్ళిద్దరూ వస్తున్నారని తెలుస్తోంది మనకి. ఇదండి ఈరోజు వెలుగులో వచ్చిన ముఖ్యమైన న్యూస్. ఇక తెలంగాణలో మరో ముఖ్యమైన న్యూస్ పేపర్ దిశ చూద్దాం ఏమొచ్చిందో. దిశలో కూడా బ్యానర్ హెడ్లైన్ కింద సంక్రాంతికి వెళ్ళిన వాళ్ళ గురించి ఇచ్చారు. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇచ్చారు దిశ న్యూస్ పేపర్లో. సంక్రాంతి ఖర్చు మాదే, గ్రామాల్లో సర్పంచ్ ఆశావహుల హడావిడి, పోటీ పడుతూ మందు విందులు, పండుగకు ఇంటింటికి చికెన్ మటన్, పిల్లలకు క్రికెట్ పోటీల నిర్వహణ, మహిళల కోసం ముగ్గుల కాంపిటీషన్లు, గ్రామస్తులకు దగ్గరయ్యేందుకు తంటాలు, ప్రతి కార్యక్రమంలోనూ ముందుంటున్నారు. చూసారండి, సంక్రాంతి పండుగ చాలా బాగా చేసుకుంటారు, అది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే సర్పంచ్ పదవులు ఏవైతే ఉన్నాయో, సర్పంచ్కి ఎవరినైతే క్యాండిడేట్స్ని ఎంపిక చేస్తారు కదండి, దానికోసం ఎవరైతే మాకు సర్పంచ్ అభ్యర్థిగా నన్ను ప్రకటిస్తే బాగుంటుంది అని ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరూ, అంటే అలాంటి ఆశావాహులందరూ కూడా సంక్రాంతి పండుగ ఎంత కన్నుల పండుగ చేసుకుంటున్నారో వీళ్ళు కూడా వెళ్ళేసి అక్కడ అంతే హడావిడి చేస్తున్నారు. ముందుగానే ఇంటింటికి చికెన్ మటన్ ఫ్రీగా ఇస్తారంట, పిల్లల క్రికెట్ పోటీలు పెట్టారంట, మహిళల కోసం ముగ్గుల కాంపిటీషన్లు అంట. ఎన్ని తంటాలు పడుతున్నారండి గ్రామాల్లో ప్రజలకు దగ్గర ఎందుకు. మంచి పనులు ఇదే. ఇప్పుడు మీరు పండుగలు వచ్చినప్పుడు పబ్బాలు వచ్చినప్పుడే గుర్తొస్తాయి మీకు ఇట్లాంటివన్నీ. మామూలుగా కూడా ఏదైనా సరే మనం చేసే మంచి పనిని బట్టే ప్రజలు మనల్ని అభిమానిస్తారు. ఏదో పండుగ వచ్చిందని చెప్పేసి వెళ్ళేసి మేము పండుగకి చికెన్ మటన్ ఇస్తున్నాము, లేకపోతే పిల్లలకి ఇది ఏంటి క్రికెట్ పోటీలు లేదా కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నాము, ముగ్గుల కాంపిటీషన్ పెడతామంటే ఆ కాలం పోయింది, అది జమానా కాలం. ఇప్పుడు అట్లా ఎవరు లేరు. మీరు ఇస్తే తీసుకుంటారు హ్యాపీగా, ఎవరైనా అంతే కదా, మీరు పంచి పెడితే తీసుకుంటారు, తినేస్తారు, అయిపోయింది. కాంపిటీషన్ పెట్టండి, గెలిచిన వాళ్ళకి బహుమతులు ఇస్తారు, అంతే. అది కాదు. అంటే మీరు దీన్ని ఏమంటారు తెలుసా, ఊసరవెల్లి ఏ టైంకి అంటే రంగులు మారుస్తుంది కదా ఊసరవెల్లి, ఒక్కొక్కసారి ఎప్పుడు ఒకే రంగులో ఉండదు ఊసరవెల్లి, సందర్భాన్ని బట్టి రంగులు మారుస్తూ ఉంటుంది. అలా ఉంది మీ పద్ధతి.
పండుగ వచ్చిందని చెప్పేసి ఇలా చేస్తున్నారు. మీరు నిజాయితీగా మామూలుగా ఏంటి మీరు సర్పంచ్ అవ్వాలనుకుంటున్నారే అనుకోండి, మీకు మీ పేరు సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటిస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు మీరు మామూలుగానే ఊరు పెద్దగా మామూలుగా మంచి పనులు చేయండి, లేదా ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యలు తీర్చండి, ఏమన్నా పోట్లాటలో గొడవలో లేదా దందాలో ఇలాంటివి ఉంటే చేయండి, లేదా నీటి సమస్య కానీ లేకపోతే డ్రైనేజ్ సమస్య ఇలాంటివి ఉంటే మామూలుగా మీకు ఎట్లాగో మీరు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నప్పుడు మీకు కార్యకర్తలు కానీ లేదంటే కార్పొరేటర్ల స్థాయిలో వాళ్ళు కానీ పరిచయం ఉంటూనే ఉంటారు, వాళ్ళతో చెప్పించి అలాంటి పనులు చేయించండి. ఎందుకు ప్రజలు మిమ్మల్ని ఒప్పుకోరండి సర్పంచ్గా? వాళ్ళే అడుగుతారు, ఈ అభ్యర్థి అయితే మాకు బాగుంటుంది, ఈయనెందుకు నియమించాలని. ఒకవేళ మీకు అపోజిషన్ ఎవరైనా నిలబడ్డా కూడా మీరు చేసే మంచి పనులు, ఎవరైతే మంచి పనులు చేస్తారో వాళ్ళకి గ్రామస్తులు ఓటేస్తారు. మీరు ఇన్ని తంటాలు అస్సలు పడాల్సిన అవసరమే లేదు, ఊసరి వెళ్ళి రంగులు మార్చాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇక్కడ మరొక న్యూస్ చూసుకుంటే కనుక, రాష్ట్రంలో కొత్త బ్రాండ్ బీర్లు నెల రోజుల్లో పారదర్శకంగా టెండర్లు పూర్తి, ధరల పెంపుపై కంపెనీల ఒత్తిడికి తలొగ్గం, పెండింగ్ బకాయిలు క్రమంగా క్లియర్, ఎక్సైజ్ శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. సో రాష్ట్రంలో కొత్త బ్రాండ్ బీర్లకు సంబంధించి టెండర్లు పూర్తి అయిపోయాయి. అది కూడా చాలా ట్రాన్స్పరెంట్గా, అంటే పారదర్శకతతో, అంటే అందరికీ తెలిసే విధంగా చాలా పారదర్శకతతో టెండర్లు పూర్తి చేశారు. ధరలు పెంచే విషయంలో మాత్రం కంపెనీల ఒత్తిడికి తలొగ్గమనేసి స్పష్టం చేశారు. అలాగే పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేస్తామన్నారు. కాకపోతే సామాన్యంగా ప్రజలందరిలో దేశవ్యాప్తంగా మన ఇండియాలో దేశవ్యాప్తంగా ప్రజలు కోరుకునేది ఏంటంటే కనుక, అసలు మద్యమే వద్దు, మద్యం ఉండొద్దు, దాన్ని పూర్తిగా బ్యాన్ చేయండి అని. కానీ అది బ్యాన్ చేయలేరు, ఎందుకంటే ఎక్కువ ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది ఏ ప్రభుత్వమైనా సరే దేశంలో ఎక్సైజ్ శాఖ నుంచి అనమాట. కాబట్టి దాన్ని పూర్తిగా అయితే కనుక అంటే కనుక దాన్ని మద్యం అనేది లేకోకుండా చేయడం అనేది చెయ్యలేరు. అందుకని చెప్పేసి ఇట్లా కొన్ని ఏంటంటే మంచి బ్రాండ్లు పెట్టడం కానీ, అంటే ప్రజల ఆరోగ్యానికి హాని కలగకుండా ఉండడానికి బ్రాండ్లు పెట్టడం కానీ, అట్ ద సేమ్ టైం అలాంటి బ్రాండ్స్ పెట్టినప్పుడు వాటి రేట్లు పెంచకుండా ఉండడానికి ఇలాంటివి చేస్తూ ఉంటారు. అందుకనేసే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ధరల పెంపుపై కంపెనీ ఒత్తిడికి తలొగ్గమనేసి క్లియర్గా చెప్పేశారు. టెండర్లు కూడా పారదర్శకంగా, అంటే అందరికీ తెలిసేలాగా టెండర్లు పూర్తి చేశారు అని చెప్పారు. మరి చూడాలి ఎలా ఉంటుందో దీనిపైన. ఇంకొక న్యూస్ చూసుకుంటే కనుక, ఇది చాలా ముఖ్యమైన న్యూస్ అండి. కొత్త రేషన్ కార్డులు ఎన్ని లక్షలైనా ఇస్తాం, 26 నుంచి అర్హులందరికీ పంపిణీ, పాత వాటిల్లో కోతలు పెట్టబోం, అదే రోజున మరో 3 పథకాలు ప్రారంభం, వచ్చే నెల భూభారతి చట్టం అమల్లోకి, లొట్టపీసు సంస్కారానికి నమస్కారం, తప్పు చేసిన వాళ్ళకు శిక్ష అనుభవించాల్సిందే, మీడియా చిట్ చాట్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈయన చెప్పారండి. ఎన్ని రేషన్ కార్డులైనా సరే, అంటే ఇప్పటికే చాలామంది లక్షల్లో అప్లై చేసుకుని ఉన్నారు, రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ఒక డేట్ చెప్పేశారు. ఇది ఒక రకంగా శుభవార్త. 26వ తేదీ రిపబ్లిక్ డే, ఆ రోజున రేషన్ కార్డుల పంపిణీ ఉంటుంది. అంటే ఇప్పటి వరకు పాత రేషన్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఏ కోతలు పెట్టరు, అంటే ఆ కార్డ్స్లో ఏ కార్డులు తీసేయరు, రేషన్ కార్డులు అవి అలాగే ఉంటాయి. కొత్తగా ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరికీ, అర్హులైన వాళ్ళందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు వస్తాయి. ఎన్ని లక్షలైనా సరే, ఎంతమంది అర్హులు అంటే 8 లక్షల మంది అర్హులు ఉన్నా సరే వాళ్ళందరికీ ఇస్తామని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పారు పొంగులేటి శ్రీనివాస్ గారు. అదే రోజున మరో 3 పథకాలు కూడా స్టార్ట్ చేయబోతున్నారంట. ఆ 3 పథకాలు ఏంటంటే, ఒకటి రేషన్ కార్డులతో పాటు రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం, ఆ 3 కలిపి రిపబ్లిక్ డే ఏదైతే గణతంత్ర దినోత్సవం ఉందో 26వ తేదీన ఆ రోజున ఇవన్నీ చేయబోతున్నారు ప్రభుత్వం తరఫున. ఇది చాలామందికి ఉపయోగపడుతుంది, చాలామందికి అవసరం, చాలామంది సంతోషపడే విషయం. చాలా గుడ్ న్యూస్ చెప్పారండి పొంగులేటి గారు. అట్ ద సేమ్ టైం ముందు వాళ్ళు కూడా ఎవరైతే రేషన్ కార్డు వచ్చారో వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాటిని ఏమి కట్ చేయమని చెప్పేసి మంత్రి గారు చెప్పారు. ఇక లొట్టపీసు సంస్కారానికి నమస్కారం పెట్టేశారు. ఎందుకంటే ఈ లొట్టపీసు వాళ్ళు ఎంత మంచి చేసినా కూడా ఎంతసేపు బురద వెళ్తామనే ఉంటుంది, కానీ మెచ్చుకోకపోయినా పర్వాలేదండి. ఒక మంచి పని చేస్తున్నారు అంటే కనుక మీరు అభినందించకపోయినా పర్వాలేదు, సైలెంట్గా ఉంటే చాలు. కానీ ఆ మంచి పనికి ఆటంకం కలిగించేటివి మాత్రం చెయ్యకండి. అందుకే మీరే కదా లొట్టపీస్ అని పేరు పెట్టుకున్నది కూడా మీరే. అది ఎవరో కూడా తెలుసు,
మన ప్రముఖ లొట్టపీస్ గారు డ్రామారావు గారు ఆయన గురించే. ఇంకొకటి చూస్తే కనుక ఇక్కడ న్యూస్, ఇది జాతీయ న్యూస్ అండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్తో 2026 కోట్ల నష్టం, టెండర్లలో లైసెన్స్దారులకు మినహాయింపుల్లో ఉల్లంఘనలు, కాగ్ నివేదిక లీక్ అయినట్టు కథనాలు. ఆ వివరాలతో ఆప్పై అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది కదా, అది ఆప్పై బీజేపీ విమర్శనాస్త్రాలు. కింగ్ ఫిన్ అరవింద్ కేజ్రీవాలే కమలం పార్టీ. బీజేపీ ఆఫీస్లో కాగ్ నివేదిక ఉన్నదా? ఆప్ రివర్స్ కౌంటర్. సో ఢిల్లీ లిక్కర్ స్కామ్తో 2026 కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని చెప్పేసి బీజేపీ వాళ్ళు అంటున్నారు. దాంట్లో ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీదే ఉంది అని చెప్తున్నారు. ఈ రిపోర్ట్ ఎవరిస్తారు? కాగ్ నివేదిక ఇస్తుంది. సో కాగ్ నివేదిక ఇంకా బయటకి రిపోర్ట్ ఇవ్వలేదు, మరి లీక్ అయిందా అన్న డౌట్ వచ్చింది ఇక్కడ. ఎందుకంటే కాగ్ నివేదిక లీక్ అయినట్టు కథనాలు వచ్చాయి, అందుకనేసే ఈ విమర్శలు చేస్తోంది బీజేపీ అని చెప్పేసి ఇక్కడ న్యూస్లో మనం చూసుకుంటే కనుక ఆ న్యూస్ ఉంది. సో దీనికి రివర్స్ కౌంటర్గా అరవింద్ కేజ్రీవాల్ కూడా, అంటే ఆప్ పార్టీ వాళ్ళు కూడా అంటే బీజేపీ ఆఫీస్లో కాగ్ నివేదిక ఉందా అన్నారు. మరి కాగ్ నివేదిక బయటికి రాకపోతే ఇవన్నీ ఎలా తెలుస్తాయి? ఇక్కడ కూడా ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అన్నది చాలా పెద్ద స్కామే, మనకు తెలిసిందే, నడుస్తూ ఉంది ఎప్పటి నుంచో. మరి కాగ్ నివేదిక ఎలా లీక్ అయింది అన్నది తెలీదు మనకి. కాకపోతే అధికారంలో ఉన్నది ఎవరు? భారతీయ జనతా పార్టీ, అంటే కేంద్రంలో ఇప్పుడు విమర్శలు చేస్తున్నది కూడా భారతీయ జనతా పార్టీయే కాబట్టి మనం చెప్పలేం, అది ఏమైనా జరుగుండొచ్చు, వాళ్ళు తెప్పించుకొని ఉండొచ్చు, లేదా పాయింట్లు చెప్పించుకొని ఉండొచ్చు. సో మనకు తెలియదు కాబట్టి పూర్తిగా వాళ్ళ మీద కూడా నింద వేయలేము. ఇక్కడ ఏదైతే రివర్స్ కౌంటర్ వేశారో ఆప్ వాళ్ళు, దాని గురించి మాట్లాడుకుంటున్నాము. ఇది అనిపిస్తుంది కొంతమందికి, అవును మరి ఎలా తెలుసా ఈ విషయాలన్నీ? నిజంగానే అంటే పవర్లో ఉన్నది వాళ్ళే కదా ఇప్పుడు సెంట్రల్లో, వాళ్ళే నివేదిక తెప్పించుకున్నారేమో, వాళ్ళ ఆఫీస్లో ఉందేమో అన్న డౌట్ ఆప్తో పాటు మిగతా వాళ్ళకు కూడా వస్తుంది. ఇంకా సరే, నెక్స్ట్ న్యూస్కి వెళ్దామండి. తెలంగాణ న్యూస్లోనే దానం నాగేందర్, ఎవరైతే సీనియర్ నాయకుడు ఉన్నాడో ఆయన పైన ఒక న్యూస్ ఇచ్చారు. దానంపై సీనియర్ల గుర్రు, ఆయన తీరుతో పార్టీకి నష్టం, అధికారులపై పత్తనం ఏంటని అసహనం, పార్టీ హైకమాండ్కు ఫిర్యాదు, ఉద్యమ సమయంలోని విషయాలను సైతం గుర్తుకు తెచ్చుకుంటున్న నేతలు. ఎందుకు దానం నాగేందర్ గారు మరి ఇలా ప్రవర్తిస్తున్నారు అన్నది అర్థం కావట్లేదు. ఏమైందో ఏంటో దానం నాగేందర్ గారికి మనకు తెలియదు, కానీ ఆయన నిజంగానే మనం న్యూస్ పేపర్స్ అంటే డైలీ ఫాలో అయ్యేవాళ్ళు, న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. ఈ మధ్య ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా కొంచెం కాంగ్రెస్కి ఎగెనెస్ట్గా మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ అంత మంచి పథకాలు, అంత మంచి అంటే దావోస్కి వెళ్ళినా సరే, లేకపోతే అమెరికా పర్యటనకి వెళ్ళినప్పుడు అయినా సరే సీఎం గారు ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ని తెలంగాణ, చాలా రాష్ట్రాలు పోటీ పడ్డాయండి, కానీ తెలంగాణకే మొగ్గు చూపింది. ఇక్కడ అతిపెద్ద కార్యాలయాన్ని కూడా నిర్మించబోతోంది. సో పెట్టుబడుల వైపు చూసుకుంటే పెట్టుబడులు వస్తున్నాయి, ఇలా సంక్షేమం వైపు చూసుకుంటే సంక్షేమం కూడా చేస్తూ ఉన్నారు మంచిగా. మరి ఇలాంటి టైంలో అదే పార్టీలో వ్యక్తి ఇలా చేయడం కరెక్ట్ కాదు. మరి దానం నాగేందర్ ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు అన్నది ఆయనకే వదిలేయాలి, ఆయనే తెలుసుకోవాలి. ఇక మరో న్యూస్ చూస్తే కనుక తెలంగాణలో, నమస్తే తెలంగాణలో ఏం వార్తలు వచ్చాయో ఇప్పుడు ఒకసారి చూద్దాము. వీళ్ళు ప్రధాన బ్యానర్ ఐటంగా ఇచ్చింది ఏంటంటే, మేఘాతో సీఎం చీకటి ఒప్పందం, సుంకిశాలపై విజిలెన్స్ రిపోర్ట్ను బయట పెట్టకపోవడానికి కారణం ఇదే, నిర్మాణ లోపం బయట పడుతుందేమోనని సర్కార్ భయం, నివేదికకు దేశ రక్షణతో ముడిపెట్టడం విడ్డూరం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మెగా సంస్థను ఈస్ట్ ఇండియా కంపెనీ అని దుమ్మెత్తిపోసిన రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్లేట్ ఫిరాయించిండు. మేఘాను జేబు సంస్థగా మార్చుకొని ఢిల్లీ పెద్ద ధనదాహాన్ని తీర్చేందుకు పావుగా వాడుకుంటున్నాడు. బ్లాక్ లిస్ట్లో పెట్టాల్సిన మెగా సంస్థకు మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కంపెనీకి 4,350 కోట్లు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కేక్ కోసినట్టు చెరిసగం పంచిపెట్టి భారీ కుంభకోణానికి తెర తీసిండు అని కేటీఆర్ అయితే చెప్తున్నారు. కేటీఆర్ చెప్తున్నది అంత నమ్మశక్యం కాదు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఓపెన్గా, పారదర్శకంగా, నిజాయితీగా మాట్లాడితే కనుక నమ్మే వాళ్ళేమో. బట్ గవర్నమెంట్ మీద ఆయనకి ఎంత కక్ష ఉందో జరుగుతున్న పరిణామాన్ని బట్టి అందరికీ తెలుసు. మరి ఇన్ని రోజులు మాట్లాడుకోకుండా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడండి మేఘాతో సీఎం చీకటి ఒప్పందమని? అప్పుడెప్పుడో 1-2 సార్లు అన్నాడు. ఆ తర్వాత దాని గురించి ఇంత సీరియస్గా ఇంతగా ఎప్పుడు మాట్లాడాల, ఇంత బ్యానర్ ఐటమ్గా వచ్చే అంత ఇదిగా కూడా అంటే గతంలో 1-2 సార్లు మాట్లాడారు, కానీ మరి ఇంత సీరియస్గా తీసుకోవాలా? ఇప్పుడు ఎందుకు ఇంత సీరియస్ అవుతున్నారు? అంటే
ఇప్పుడెందుకు ఇంత జరిగింది అని చెప్పేసి కాంగ్రెస్ సర్కార్ మీద విరుచుకుపడుతున్నాడు. ఎందుకంటే తన పైన ఏసీబీ ఆరోపణలు ఉన్నాయి. తర్వాత ఏసీబీ ఆరోపణలు కాదు, తన పైన ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్ ఉందో ఆ కేసు నడుస్తోంది తన పైన. A1 నిందితుడు కేటీఆర్ గారికి ఏసీబీ విచారణ పూర్తయింది. 16వ తేదీన ఈడీ విచారణ కూడా ఉంది. కేసీఆర్ గారు తన సుపుత్రుడైనటువంటి కేటీఆర్కి ఈడీ విచారణ గట్టిగా ఎదుర్కోవాలని కూడా బూస్టప్ ఇచ్చారు. చూడాలి ఎలా ఎదుర్కొంటాడో. సరే, పాయింట్కి వస్తే కనుక ఆ నేపథ్యంలోనే ఆ ఖర్చుతోనే ఇవన్నీ కూడా చిన్నదాన్ని కూడా పెద్దగా చేస్తున్నాడా, లేదా ఏమీ లేని దాన్ని పాజిటివ్గా జరిగిన దాన్ని కూడా నెగిటివ్గా చెప్తున్నారా అన్నది మనకు తెలియదు. ఎందుకంటే నమస్తే తెలంగాణ ఎవరికి సంబంధించిన న్యూస్ పేపరో అందరికీ తెలుసు ప్రజలకి. కాబట్టి దాన్ని ఎక్కడితో వదిలేయడమే మంచిది, ఎందుకంటే నిజాలు తెలియదు కాబట్టి. తర్వాత ఇక్కడ ఇంకొక న్యూస్ ఐటెం చూస్తే కనుక, భూములు గుంజుకుంటే ఊరుకోం, చిన్న కాళేశ్వరం భూ నిర్వాసితులకు మెరుగైన పరిహారం ఇవ్వాలి, రైతులకు అండుగా ఉండి పోరాడతాం, మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ ఎల్కేశ్వరం సూరారంలో పర్యటన. ఇక్కడ విజువల్ కూడా ఫోటో కూడా ఇచ్చారండి. భూపాలపల్లి జిల్లా ఎల్కేశ్వరంలో బాధిత రైతులతో మాట్లాడుతున్న శాసన మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూరాచారి, మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు తదితరులు. కాదండి, భూములు గుంజుకుంటే ఊరుకోమంటున్నారు కదా, భూములు గుంజుకున్నది ఎవరు? బై మిస్టేక్ తప్పు రాసినట్టున్నారు అనుకుంటాను కేటీఆర్ గారు. ఇక్కడ న్యూస్ మీ వాళ్ళు, భూములు గుంజుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం. గ్రామ సభలు ఏర్పాటు చేసి ఏదైనా అక్కడ ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ కానీ ఫార్మా రంగానికి చెందినది కానీ ఏదైనా సరే పరిశ్రమ పెట్టాలంటే గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయం తీసుకొని ప్రజాభిప్రాయ సేకరణ చేసి అక్కడ భూముల్ని తీసుకుంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. బలవంతంగా వాళ్ళ నుంచి భూములు ఏం లాగేసుకోవట్లేదండి. వాళ్ళ అభిప్రాయం సేకరించిన తర్వాతే, ఆ అభిప్రాయ సేకరణలోనే కదా కొద్ది రోజుల క్రితం కొడంగల్లో మీరు మీ కార్యకర్తని బలి చేశారు, పట్నం నరేందర్, ఇంకొక తన అనుచరుడు ఎవరైతే ఉన్నారో సురేష్ని. ఎవరండి? మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీ పార్టీ వాళ్ళనే మీరు బలి పశువుల్ని చేశారు. వాళ్ళకి ఇప్పుడు ఏమన్నా మీరు సపోర్ట్గా ఉన్నారా? మీరు చెప్పినట్టు వాళ్ళు చేశారు, సపోర్ట్గా ఉన్నారా? లేరు కదా. మళ్ళీ ఏమో పెద్దగా భూములు గుంజుకుంటే ఊరుకోమంట. గుంజుకుంటున్నది మీరు గుంజుకున్నప్పుడు ఊరుకోమని చెప్పేసి మీరు చెప్పడము ఎంత హాస్యాస్పదంగా ఉందండి. మీరు గుంజుకుంటే ప్రజలు, కాంగ్రెస్ ప్రభుత్వము, బీజేపీ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఊరుకోరు. మీరు ఏదన్నా మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి విఘ్నతతో మాట్లాడాలి. అవును, మనం ఇది చెప్పచ్చా చెప్పకూడదా, మాట్లాడచ్చా మాట్లాడకూడదా అని. భూములు గుంజుకుంటున్నది మీరు, మళ్ళీ నెట్టేసేదేమో ఇంకొకరి మీద. ఇది కాదు. మీరు 10 ఏళ్ళు పాలించారు. 10 ఏళ్ల పాలనలో ఎప్పుడైనా గ్రామ సభలు నిర్వహించి అభిప్రాయ సేకరణ చేశారా? ఒకసారి మీరు క్వశ్చన్ చేసుకోండి. ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా కంపెనీలు పెట్టాలంటే ప్రజాభిప్రాయ సేకరించే వాళ్ళకి ఇబ్బంది కలగొద్దు ఎవరికి అని చెప్పేసి చాలా మంచి పద్ధతిలో వెళ్తూ వాళ్ళ నుంచి అభిప్రాయాలు సేకరిస్తూ అందరి ఆమోదంతోనే భూములు తీసుకుంటోందన్నమాట. ఇది పద్ధతి. మళ్ళీ పైపెచ్చు భూములు గుంజుకోమని చెప్తుంటే నవ్వు వస్తుందండి. చేసేదేమో ఇట్లాంటి పనులు, మళ్ళీ మీరు తీసుకొని మీరు ఇలా చేస్తే ఇది నిజంగానే హాస్యాస్పదంగా ఉందండి. ఇక్కడ మనం కనుక చూస్తే కనుక ఇంకొక న్యూస్ ఇచ్చారండి. లిక్కర్ రేట్లపై దొంగాట, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు విభేదాల నాటకం, మద్యం ధరల పెంపుకు ఇప్పటికే సర్కార్ నిర్ణయం, 5 సభ్యుల కమిటీ 6 నెలల కిందటే సిఫార్సు, ప్రభుత్వం కంపెనీల మధ్య ఉత్తుత్తి భిన్నాభిప్రాయాలు, కంపెనీల ఒత్తిడితో తప్పట్లేదంటున్న సర్కార్ కలరింగ్, ధరల పెంపుపై నిర్ణయం తీసుకోండి, సీఎం ఆదేశం. వీళ్ళు వెళ్ళి చూసొచ్చారండి, సీఎం ఆదేశం ఇచ్చారని. ఇందాకనే కదా మనం న్యూస్ చదువుకున్నాము. కొత్త బ్రాండ్లు వస్తున్నాయి అని చెప్పేసి చెప్పారు. ప్లస్ ధరల ఒత్తిడికి కంపెనీలు ధరలు పెంచమని ఒత్తిడి చేస్తే దానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తలొగ్గేదే లేదని చెప్పేసి క్లియర్గా ఖరాఖండిగా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. చెప్పిన తర్వాత మీరు మీ పేపర్లో ఏం రాసుకున్నారు? లిక్కర్ రేట్లపై దొంగాటంట, ధరల పెంపుపై నిర్ణయం తీసుకోండి సీఎం చెప్పేశారంట. సీఎం చెప్పింది ధరల పెంపుపై నిర్ణయం తీసుకోండి అని కాదండి, ధరల పెంపు పైన వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చినా సరే మేము తలొగ్గము అని చెప్పారు. ఇది మరి కమ్యూనికేషన్ గ్యాపా లేకపోతే ఏంటో అన్నది మీరే ఒకసారి చెక్ చేసుకోండి. ఎంతో పత్రిక చేతిలో ఉంది కదా అని చెప్పేసి అయినా కూడా నిజాలు రాయాలి కానీ అవాస్తవాలు రాయకూడదు కేటీఆర్ గారు. మీరు వెళ్ళి రాయారనుకోండి, మీరు అలా రాయించకూడదు. ఇదండి నమస్తే తెలంగాణలో. ఇప్పుడు మనం 4 న్యూస్ పేపర్స్ చూసాము. దిశలో ఏమిచ్చారు, ఈనాడులో ఏమిచ్చారు, వెలుగులో ఏమిచ్చారు. అట్ ద సేమ్ టైం ఆ న్యూస్లోకి సంబంధించి నమస్తే తెలంగాణలో ఏమిచ్చారు,
వాటిల్లో వచ్చిన ప్రధాన శీర్షికల్లో వచ్చిన న్యూస్ ఐటమ్స్ దీంట్లో ఎక్కువగా ఇవ్వలేదు. ప్లస్ ఇంకొకటి 1-2 న్యూస్ ఇచ్చినప్పటికీ కూడా దానికి భిన్నంగా కంప్లీట్గా పూర్తి వ్యతిరేకంగా ఇచ్చారు. అక్కడేమో ఎగ్జాంపుల్ లిక్కర్దే తీసుకోండి. ధరల పెంపుకి తలొగ్గమని చెప్పేసి కరాఖండిగా రేవంత్ రెడ్డి చెప్తే వీళ్ళేమో సీఎంఏ ఆదేశాలు ఇచ్చేశారు, అదంతా దొంగ నాటకం అని చెప్తున్నారు. మీరు వెళ్ళి చూసారా? పోనీ మీకు ఎవరు చెప్పారు ఆదేశాలు ఇచ్చారని? ఊహించుకుంటే చాలా ఊహించుకుంటారండి, అందరూ ఊహించుకుంటారు. ఊహించుకొని ఎన్నైనా రాయొచ్చు, ఊహించుకోకండి. ఇది రాష్ట్ర ప్రజలకి సంబంధించినది కాబట్టి ఇట్లాంటి విషయాల్లో ఊహలకి తావుండదు. ఊహలకి కాదు, వాస్తవాలకే తావుంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇది అండి ఇవాళ తెలంగాణకు సంబంధించిన న్యూస్ పేపర్స్ మెయిన్ హెడ్లైన్స్. రేపటి న్యూస్ అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.